కాబట్టి క్రిస్టియన్ మినిస్ట్రీ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. కాబట్టి ఇప్పుడు మనం కష్టపడితే మనం పరలోకంలో సుఖపడతాం. ఇప్పుడు సుఖపడితే పరలోకంలో కష్టపడవలసి ఉంటుంది. ఆ ధనవంతుడు సుఖపడెను అని బైబిల్లో రాయబడి ఉంది. లాజరు కష్టపడను దరిద్రుడిగా, లాజరు కష్టపడెను, ఏ డే హెస్ కమ్, ఒక రోజు వచ్చింది, లాజరు సుఖపడ్డాడు. కనుక భూలోకంలో ఉన్న విషయాలు తారుమారయ్యాయి. లాజరు భూలోకంలో కష్టపడ్డాడు, పరలోకంలో సుఖపడ్డాడు. ధనవంతుడు భూలోకంలో సుఖపడ్డాడు, పరలోకంలో కష్టపడ్డాడు. కాబట్టి కొంత అననుకూలత ప్రభువు కొరకు ఏ చిన్న శ్రమ తీసుకున్నా, ప్రియ విశ్వాసులారా నేను మనం చేస్తున్నా, ఏ చిన్న శ్రమ తీసుకున్నా ప్రభుని కొరకు యూ మస్ట్ థింక్ అండ్ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ ఫర్ యూ. దేవునికి ఇది దేవుడిచ్చిన భాగ్యము. అందుకనే కీర్తన 119వ కీర్తనలో ఒక మాట అంటాడు, విశ్వాసత కలిగిన వాడవై నన్ను శ్రమలకు లోను చేసి. అవును, బై హిస్ ఫెయిత్ఫుల్నెస్. కాబట్టి ఆయన విశ్వాసత ద్వారా దేవుడు మనను శ్రమలోనికి ఆయన తీసుకుని వెళ్తూ ఉండవచ్చు. ఎందుకు చేతనగా నీ కట్టడలను నేర్చుకున్నట్లుగా నాకు శ్రమ పొందియుట నాకు మేలాయను. దేవుని నామానికి స్తోత్రం. ఆయన కట్టడలు మనం నేర్చుకోవాలి అనగా అనుభవంలోనికి రావాలి అని ప్రభు పెరిగితాం. మనం చేస్తున్నాను. వాక్యం వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఆత్మీయంగా మనం జీవిస్తున్నాం. కానీ మనం సంఘానికి వచ్చినప్పుడు, మనం కూడికలకు వచ్చినప్పుడు ఏ హృదయంతో మనం దేవుడి దగ్గరికి వస్తున్నాం అనేది ఆలోచించాలి. ఒక సర్వే చేశారండి. ఒక సర్వే చేస్తే 100% అనగా సుమారుగా 1,00,000 మందితోని సర్వే చేస్తే మీరు చర్చికి ఎందుకు వెళ్తారు అని అడిగితే, చర్చికి ఎందుకు వెళ్తారు, మీరు ఎందుకు ఈ విధంగా కూడికలకు వెళ్తారు అని చెప్పి అడిగితే 89% మంది అన్న మాట, మేము ఆశీర్వాదాల కోసం చర్చికి వెళ్తాం. మేము కానీ ఆ రోజు చర్చికి వెళ్ళకపోతే మా జీవితంలో ఆ వారం ఏమి కష్టము జరుగుతుందో అని చెప్పి 89% పీపుల్ దే జస్ట్ అటెండ్ ద చర్చ్ ఫర్ ఎ బ్లెస్సింగ్, లేకపోతే ఆ వీక్ ఏమవుతుందో అనే ఒక ఆలోచనతో వెళ్తారండి. కేవలం 11% పీపుల్ దేవుడి సన్నిధిలో మనం సమయం గడపాలి, దేవుని వాక్యం వినాలి, మన జీవితం అనేకులకు ఒక ఆదర్శంగా ఉండాలి, మన శిరస్సు క్రీస్తు వలె మన జీవితాలు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి ఒక సర్వే చేస్తే కేవలం 11% మందే ఆ విధంగా ఉన్నారండి. ఈరోజు మనం ఏ పర్సెంటేజ్లో ఉన్నాం? మనం ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చాం? మన శిరస్సు క్రీస్తు అని అంటున్నాం. ఆ క్రీస్తు వలె మన జీవితాలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మన జీవితాలు ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. వెన్ వి కమ్ టు ద చర్చ్, దేవుడి దగ్గరికి, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, క్రీస్తు యందు మనం మోకరించినప్పుడు, మన కుటుంబం ప్రార్థనలో మనం మోకరించినప్పుడు